పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కంటే గొప్పగా ఎవరు ఆలోచించలేరని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పాల్కొండలో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వృద్ధులకు పెద్ద కొడుకుగా, ఒంటరి మహిళలకు అండగా కేసీఆర్ నిలుస్తున్నారని అన్నారు. తెల్లారితే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించే బీజేపీ, కాంగ్రెస్ నేతలు వాళ్లు పాలిస్తున్న రాష్ట్రంలో పేదలకు ఏం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ చేకూరుతున్న రాష్ట్రంలో కావచ్చు, కేసీఆర్ ఇచ్చేదాంట్లో సగంకు సగం అంటే 4 కింద తక్కువ, చాలా ఉడితలేదు. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారన్నట్టు, ఒకవేళ వాళ్ళకి ఇట్లా ఇక్కడ తెలంగాణలో వస్తే వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారో గంతే ఇక్కడ కూడా చేస్తారన్నట్టే కదా. ఆలోచన చేయాలి మీరు దయచేసి. ఉన్నది పోగొట్టుకుందామా, ఉన్నది ఉంచుకుందామా? మీ చేయిలోనే ఉన్నది, మీ ఆలోచనలోనే చేసుకోవాలి. పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి దేవుడి పేరు మీద రెచ్చగొడుతున్నారు, దేశం పేరు మీద రెచ్చగొడుతున్నారు. ఏదో వాళ్ళే మొక్కినట్టు, ఉప్పు గుర్తు రాకుండా అసలు మనం దేవుడే లేనట్టు, మనం సత్యనారాయణ పూజ వేయనట్టు. మన ఇంట్లో సత్యనారాయణ పూజ వేయలేమా? ఇంతకుముందు ఉప్పు గుర్తు కంటే మొదలు బొట్టు పెట్టుకోలేమో అప్పుడు. ఇప్పుడు వీళ్ళు రాగానే బొట్టు పెడుతున్నట్టు, వీళ్ళు రాగానే సత్యనారాయణ పూజ చేస్తున్నట్టు, వీళ్ళు రాగానే లింబాలుట్ట పోతున్నట్టు, ఇంతకుముందు లింబాలుట్ట పోకనే పోతున్నమాట. ఇట్లా రెచ్చగొట్టే ప్రయత్నం మనం అదుపు తప్పి